సౌత్ టు నార్త్ వరకు ఇప్పుడు హర్రర్ కామెడీ ట్రెండ్ నడుస్తుంది. బాక్స్ ఆఫీస్ ముందు ఎంత పోటీ ఉన్నా సినిమాలో భయపెట్టే కామెడీ ఉంటే చాలు సినిమా సేఫ్ జోన్లోకి వెళ్ళినట్లే. ఒకవైపు హిట్ టాక్, మరోవైపు సూపర్ కలెక్షన్లు, లైమ్ లైట్లో లేని వారికైనా ఆ హర్రర్ కాన్సెప్టే క్రేజ్ని తీసుకొస్తుంది. ఇంతకుముందు యంగ్ హీరోలే ఈ హర్రర్ ఎక్స్పెరిమెంట్లు చేశారు, కానీ ఇప్పుడు పెద్ద హీరోలు కూడా ఇదే ట్రెండ్ను ఫాలో అవుతున్నారు. ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. సినిమా ఇండస్ట్రీలో హారర్ కామెడీ జానర్ అనేది ఎవర్ గ్రీన్ ఫార్ములా. థియేటర్లో ఆడియన్స్ ను సీట్ ఎడ్జ్ లో కూర్చోబెట్టేలా కథను రన్ చేస్తే చాలు బాక్సాఫీస్ ముందు భారీ విజయం సాధించినట్లే. భయపెట్టే సీన్లను చూపిస్తూనే అందులో నుంచి కామెడీని పండించడం ఈ హారర్ కామెడీ కథల స్పెషాలిటీ. అందుకే సినిమా చూసిన ప్రేక్షకులు డిఫరెంట్ థ్రిల్ ను ఫీల్ అవుతుంటారు. బాలీవుడ్ లో ఈ ఏడాది స్త్రీ 2 మూవీ సాధించిన సక్సెస్ ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. బాలీవుడ్ లో హారర్ కామెడీ ఎక్స్పెరిమెంట్లు చేయటం కామన్. ఇప్పుడు సౌత్ లో కూడా ఈ ట్రెండ్ ఊపందుకుంది. ఒకప్పుడు చిన్న హీరోలు ఎక్కువగా ఈ హారర్ కథలతో ఎక్స్పెరిమెంట్లు చేశారు, కానీ ఇప్పుడు రాజాసాబ్ మూవీతో ప్రభాస్ లాంటి పాన్ ఇండియన్ స్టార్ కూడా ఈ హారర్ కథను ఎంచుకోవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. హారర్ కామెడీ సినిమాను తెరకెక్కించడంలో డైరెక్టర్ మారుతి స్టైలే డిఫరెంట్. కెరీర్ స్టార్టింగ్ లోనే ప్రేమ కథా చిత్రంలో ఎంత పెద్ద హిట్ కొట్టాడో తెలిసిందే. ఇప్పుడు ప్రభాస్ తో రాజాసాబ్ సినిమాను తీస్తుండడం, దీనికి సంబంధించిన గ్లిమ్స్ వీడియో, ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ 10న ఈ సినిమా రిలీజ్ అవుతోంది. ప్రభాస్ నమ్మిన ఈ హారర్ ఫార్ములానే ఇప్పుడు టాలీవుడ్ లో ట్రెండింగ్ అయ్యేలా ఉంది. హీరో వరుణ్ తేజ్ కూడా ఈ హారర్ కథతో ఒక సినిమా చేయబోతున్నాడు. మెగా హీరో వరుణ్ తేజ్ నవంబర్ 14 నుంచి మట్కా మూవీతో థియేటర్ రేస్ లో ఉండగా, ఇప్పుడు నెక్స్ట్ సినిమాను హారర్ కథతో చేయబోతున్నట్లు టాక్ నడుస్తోంది. కెరీర్ లో ఫస్ట్ టైం లో హారర్ ఎక్స్పెరిమెంట్ మూవీని చేస్తున్నాడు వరుణ్. డైరెక్టర్ మేర్లపాక గాంధీ దర్శకత్వంలో కొరియన్ కనకరాజు అనే టైటిల్ తో సినిమా చేయబోతున్నాడు ఈ మెగా హీరో. కంప్లీట్ రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో ఈ మూవీ కథ ఉంటుందని, హారర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమా కోసం రాయలసీమ స్లాంగ్ ను నేర్చుకునే పనిలో ఉన్నాడట వరుణ్ తేజ్. హీరో వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు మూవీతో ఫస్ట్ టైం హారర్ కథ ప్రయత్నం చేస్తుంటే, ఆల్రెడీ ఈ జానర్ లో సక్సెస్ అయ్యాడు హీరో సాయి దుర్గ తేజ్. విరూపాక్ష అనే హారర్ మూవీతో బిగ్ హిట్ కొట్టి 100 కోట్ల హీరో అనిపించుకున్నాడు. ఇదే ఫార్ములాతో తెరకెక్కుతున్న సినిమాల్లో తెలుగు హీరోలతో పాటు తమిళ హీరోలు కూడా పోటీ పడుతున్నారు. టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో కూడా ఈ హారర్ కథలతో తెరకెక్కే సినిమాల లిస్ట్ ఎక్కువగానే ఉంటోంది. కాంచన సిరీస్ ను అలాగే కంటిన్యూ చేస్తూ లారెన్స్ సక్సెస్ అవుతుండడం చూస్తూనే ఉన్నాం. డైరెక్టర్ సుందర్ సి తెరకెక్కిస్తోన్న అరణ్మనై సిరీస్ లో వచ్చే సినిమాలు కూడా భారీ విజయం అందుకుంటున్నాయి. ఇలా సౌత్ లో కూడా ఈ హారర్ కామెడీ సినిమాల ట్రెండ్ జోరుగా రన్ అవుతోంది.